ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. అయితే ఈడీ నోటీసులపై కవిత కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఈడీకి లేఖ రాశారు కవిత. ఈడీ నోటీసులపై ఇప్పటికే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా దానిపై పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఇదే విషయాన్ని కవిత తన లేఖలో ప్రస్తావించారు. ఈ పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వచ్చేంత వరకు విచారణకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతేడాది మార్చిలో 3 రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. తాజాగా కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈడీ నోటీసులు విచారణ పద్ధతిపై కవిత గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళనైనా తనను విచారణ కోసం ఈడీ ఆఫీసుకు పిలిచి రాత్రి వరకు విచారణ చేయటాన్ని వ్యతిరేకించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ కార్యాలయంలో మహిళల విచారణ సిఆర్సీకి విరుద్ధమంటూ కవిత వాదిస్తున్నారు. నళిని చిదంబరం తరహాలో ఇంటి వద్దే తనను కూడా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. కాగా గతేడాది సెప్టెంబర్లో ఈడీ మళ్లీ కవితకు నోటీసులు పంపింది. ఆ సమయంలో మరోసారి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కవిత. తనకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే స్పందించిన సుప్రీంకోర్టు గతేడాది నవంబర్ 20 వరకు కవితకు ఎలాంటి నోటీసులు జారీ చేయొద్దని ఈడీకి ఆదేశాలిచ్చింది. అప్పటి నుంచి మళ్లీ కవిత కేసు విచారణకు రాకపోవడంతో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే త్వరలో లోక్సభ ఎన్నికలు వస్తున్న క్రమంలో కవితకు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.